ఓకే చెప్పండి. ప్రసాద్, రాయపడి ప్రసాద్. కూలి పని చేస్తుంటే ఏం చేస్తుంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా అనిపించింది? మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ముసలి పింఛన్లు అయినా వాలంటీర్లు అయినా ఇంటికి తెచ్చేయటం కానీ, మరి ఇలా మనకు విద్యా కానుకలు కానీ, అమ్మఒడి కానీ, ఆయన పథకాల పద్ధతి మనకు అందింది. జగన్ పరిపాలన బాగుంది. ముఖ్యం ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే జగన్ పరిపాలనలో మనకి ఏరియాలో గొడవ లేకుండా ఉంది, బాగుంది పరిపాలన. అవన్నీ అబద్ధాలు, అది నమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మనకి గిట్టనో ఎన్నో మాట్లాడతారు. ఇప్పుడు మరి చంద్రబాబు ఉన్నాడు, అసలు వాలంటీర్లే వద్దన్నాడు. మరి ఆయన పరిపాలనలో ముసలికి పింఛన్లు అందక 2-3 రోజులు, వారం రోజులు కూడా బాధపడే రోజులు ఉన్నాయి. అదే ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే అమ్మ పెట్టదో అడుకోనేది అన్న తీరు మాట్లాడుతుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది, మాకు నచ్చింది. ఏంటది ఇప్పుడు ఆయన పట్టించుకుంది ఏంటంట, ఇవన్నీ గిట్ట వాళ్ళు గిట్ట మాటలు మాట్లాడతారు. అంత పరిపాలన అంతా బాగుంది, మాకు నచ్చింది. మళ్ళా మాకు జగన్ గారు రావాలనే కోరిక. రావచ్చు 170 స్థానాల్లో 150 రావచ్చు, కానీ గెలిపోయిందే మళ్ళా.